వాడికి లలితకి పెళ్లి కూడా అవుతుంది. దాన్ని నువ్వు ఆపలేవు. సంతోష్, పనులను చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? అతని ప్రేమకి సరే అన్నావు, పెళ్లికి సరే అన్నావు, కానీ అతనితో ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నావు. బెదిరింపులు కాదు, మర్యాదగా ఎమ్మెల్యే గారి గురించి రాసిన వార్తని మడిచి మీ జేబులో పెట్టుకో. కాదని వార్త బయటకొచ్చిందా పేపర్తో సహా మిమ్మల్ని తగలబెడతాను. ఏంటి ప్రెస్ వాళ్ళనే బెదిరిస్తున్నారా? మంచిగా చెబితే వినాలి, వినలేదనుకో మేమైతే మాట తప్పం, మొత్తాన్ని తగలబెట్టేస్తాం. చెప్పు మీ ఎడిటర్కి. పోదండ్ర పోదాం. ఏంటి సార్, ఆఫ్టర్ ఆల్ వీధి రౌడీలు వచ్చి బెదిరిస్తే మనం బెదిరిపోవాలా? వీళ్ళ ఎమ్మెల్యే గాడి మనుషులై ఉంటారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి సార్, వాళ్లే చూసుకుంటారు. పోలీస్ కంప్లైంట్ అంటే మళ్ళీ వాళ్ళతో వీళ్ళకు కూడా భయపడితే మనం ఎందుకు సార్? మీరు చేయండి, చెయ్యండి సార్. హలో సార్, శక్తి పేపర్ సబ్ ఎడిటర్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. ఎమ్మెల్యే గురించి ఒక వార్త రాస్తే అది ప్రింట్ అవ్వకూడదు, ఆ వార్త బయటకు వస్తే మా ప్రాణాలు తీస్తామని రౌడీలతో బెదిరిస్తున్నారు. మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. ఏంటి సార్, అన్నీ తెలిసి కూడా మీరు అలాగే మాట్లాడతారు? ఆ ఎమ్మెల్యే హోమ్ మినిస్ట్రీకి బంధువు. యాక్షన్ తీసుకోవాలని మేము వెళ్లేలోపే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మా చేతికి వస్తాయి. అదేంటి సార్, మీరే అలా అంటే ఎలా? సార్, ఉన్న పరిస్థితి చెప్పాను, నేనైతే రిస్క్ చేయలేను. మీరే కొంచెం చూసి చూడనట్లు పోండి. వార్తలదేముంది, ఆయన మీద కాకపోతే వేరొకరి మీద రాసుకోవచ్చు, తర్వాత మీ ఇష్టం. ఏమంటున్నారు సార్? ఆ ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ బంధువు, ఏమీ చేయలేము, వేరే వార్తలు రాసుకోండి అని సలహా ఇస్తున్నాడు. అలా ఎలా మాట్లాడతాడు సార్? జనాల్ని రక్షించాల్సిన వాళ్ళు కూడా ఇలా బెదిరిపోతే ఇక జనాల్ని వాళ్ళని రక్షిస్తారు సార్? ముల్లుని ముల్లుతోనే తీయాలనేది పెద్దల సూత్రం. ఇలాంటప్పుడు మనం సహాయం అడగాల్సింది పోలీసుల్ని కాదు. మరి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతనితో చెప్పామంటే సమస్య తీరిపోతుంది. ఎవరతను? రాజా. ఏంటి, పోయి ఒక రౌడీ సహాయం తీసుకుంటారా? చూడు చందు, అతను రౌడీయిజం చేసేది మంచిని కాపాడటం కోసం. అతను తప్ప ఈ టైంలో మనకి ఎవరూ సాయం చేయలేరు. ఏం అవసరం లేదు సార్, మీరెవ్వరిని ఏమీ అడగక్కర్లేదు. క్షమించండి సార్, ఈ చిన్న విషయానికి కూడా మీరు రాజాకి చెప్పడం ఏంటి సార్? బయట పబ్లిక్ అతన్ని సహాయం అడిగారంటే అర్థం ఉంది, మీరు కూడా అతన్నే సహాయం అడగటం ఏంటి సార్? మీరు పోలీసులకు ఫోన్ చేశారు, అటునుంచి అటు ఆ విషయం రాజా గారికి తెలిసింది. నేరుగా మా ఎమ్మెల్యే ఎదురుగా కూర్చొని మేం మీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి రాకపోతే ఆయన ప్రాణం తీస్తానని కూర్చున్నాడంటే. మా ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి అర్జెంటుగా పోయి సారీ చెప్పి రమ్మన్నారు. క్షమించండి సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఉంటాం సార్. రైట్, పదండ్రా. ఏంటండి ఇది, రాజు అంటే ఇంత భయమా? అదేనమ్మా, చెడ్డవాడు కత్తి పట్టుకుంటే ఆ కాలనీయే భయపడుతుంది. అదే మంచివాడు కత్తి పట్టుకుంటే ప్రపంచమే భయపడుతుంది. మంచివాళ్ళకి కష్టం ఉన్న చోటికి రాజా వస్తాడు. అదే అతన్ని ఈరోజు సిటీలో నంబర్ 1ని చేసింది.
ఏంటర్చనా ఈరోజు ఇంత ఆనందంగా కనిపిస్తున్నావు? కారణం ఏంటో? తల్లి ఆనందానికి బిడ్డల్ని మించిన కారణం ఏముంటుందండి? ఓ మర్చిపోయాను, ఇవాళ రంజిత్ వస్తున్నాడు కదూ? ఎలా మర్చిపోతారండి? ఇన్ని రోజుల తర్వాత వాడు వస్తుంటే. అబ్బా ఏదో మర్చిపోయానులే. ఇంతకీ ఎయిర్పోర్ట్ కారు పంపించావా లేదా? కృష్ణ వెళ్ళాడు. ఓ వదినా మరిది వాడి గురించి బాగానే శ్రద్ధ తీసుకుంటున్నట్టున్నారు. చూడండి, తండ్రిగా మీకు పిల్లలకు కావలసినవి మాత్రమే తెలుసు, కానీ తల్లికి ఆ తెచ్చినవి ప్రేమగా తినిపించడం కూడా తెలుసు. ఓకే, ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాశారట? వస్తున్నాడుగా, మీరే అడగండి. రాకముందే ఫోన్లో నీకు చెప్పేసుంటాడుగా. బ్రహ్మాండంగా రాశాడట. బాగా చదవాలనే కదండి ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. చదువు సరే, అయ్యగారి అలవాట్లు పద్ధతులు మారాయంటావా, లేక ఇంకా ఆ పాత చిల్లర చేష్టలే చేస్తున్నాడా? మీరలా అనకండి, నాకు బాధగా ఉంటుంది. అప్పుడంటే ఏదో పిల్లతనం, చుట్టూ ఉండే స్నేహితులు అలాగే ఉంటారు. ఇప్పుడు వాడు కొంచెం పెద్దవాడయ్యాడు. పద్ధతులు మార్చుకోమని మనం చెప్పాలా? వాళ్లే మారుతారు. మారితే మంచిదే. ఏంటమ్మా అన్నయ్య ఇంకా రాలేదా? ఈ పాటికి వస్తూనే ఉంటారమ్మా. చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నాడో ఏంటో. మమ్మీ, రంజిత్, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఎగ్జామ్స్ ఎలా రాశావరా? బాగా రాశాను డాడీ. సెలవులు అయిపోయేంత వరకు నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి. మళ్ళీ ఫ్రెండ్స్ అది ఇది అని బయట తిరక్కు. తిరగలే మమ్మీ. హే చందు, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానులే, కానీ ముందు మీ మమ్మీ డాడీ, ఆ తర్వాత నేను కదా. రేయ్, నీ చెల్లెలు నీ మీద అలిగినట్టుందిరా. రాగానే ముందు దాన్నే పలకరించకూడదు? ఇన్ని రోజుల తర్వాత వాడొస్తే వాడి మీద అలగడం ఏంటమ్మా? బాబాయ్, మా అన్న చెల్లెలకి ఇవన్నీ మావులే. నేను కూల్ చేస్తా కదా. సరే వెళ్ళి ఫ్రెష్ అవరా. ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, ఫినిష్ చేసుకుని త్వరగా వచ్చేస్తాం. సరే డాడీ. చందురా, మనం మాట్లాడుకుందాం. ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలి. కృష్ణ, మీటింగ్ టైం అవుతుందిరా, పద. పదనే. అర్చన, వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో, ఇవాళ వాడికి ఇష్టమైనవన్నీ చేయించి పెట్టు. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? నేను నమ్మలేకపోతున్నాను. బావ అక్క విడిపోయారా? అక్క బావ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉండేవాళ్ళు, వాళ్ళు విడిపోవడం ఏంటి మమ్మీ? దాని రాతలా రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అక్క బావ విడిపోయారు సరే, రాజా చందు ప్రేమించుకోవడం అంటే నేను ఆస్ట్రేలియా వెళ్ళేటప్పటికే నాకు తెలుసు. వాళ్ళేంటి ఇంకా పెళ్లి ప్రపోజల్స్లోనే ఉన్నారా? పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ రాజాగాడు బాబాయ్ కాలర్ పట్టుకున్నాడా? అసలు రాజా ఎవరో తెలుసా నీకు? తెలుసుగా, ఆ శంకర్ గాడి చెంచా. మీ డాడీ లాగే నువ్వు కూడా మాట్లాడతావేంట్రా? ఆ రాజా ఎవరూ కాదు, మన బన్నీ. ఏంటి మమ్మీ ఇన్ని షాకింగ్ న్యూస్లు చెప్తున్నావు? అవునరా, రాజానే మన బన్నీ. అంత కన్ఫామ్ గా ఎలా చెప్తున్నావు? ఈ
మా రాజా. ఓ అయితే రాజానే బన్నీనా? రాజానే బన్నీ అని తెలిసిన తర్వాత అక్క బావ విడిపోయారా? లేదు, మీ బావ దుర్మార్గుడని తెలిసి లల్లి ముందే విడిపోయింది. తర్వాత విడాకులు కూడా తీసుకుంది. బావ అంత దుర్మార్గుడా మమ్మీ? అలా కనిపించడు గాని అశోక్ మనం అనుకున్నంత మంచివాడేం కాదురా. అతని దుర్మార్గాలు తెలిసాకే లల్లి ఈ నిర్ణయం తీసుకుంది. మరైతే ఇంటికి రాకుండా బయట ఎందుకుంటుంది? మీ డాడీ రానిస్తేగా. బావతో విడిపోవడం ఏంటి, విడాకులు తీసుకోవడం ఏంటి, ఆ రాజాగాడితో కలిసి ఉండడం ఏంటి? అసలేం జరుగుతుంది? బావా, బావా. రంజిత్, నువ్వా? ఎప్పుడొచ్చావు ఊర్లోకి? నేనెప్పుడొచ్చానన్నది మ్యాటర్ కాదు, నేను లేనప్పుడు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? మీ వాళ్ళు నీతో చెప్పలేదా? చెప్పారు. అది నిజమో కాదో తెలుసుకుందామనే వచ్చా. వాళ్ళేం చెప్పారో నాకు తెలియదు కానీ నేను చెప్పాల్సింది మాత్రం చాలా ఉంది. బావ కష్టం భార్యతో, ఆ అవకాశం లేనప్పుడు బామ్మర్దితో మాత్రమే చెప్పుకోగలం. కూర్చో, చెప్తాను. మనం కలిసి మందు తాగి చాలా రోజులైంది కదూ? మనసులోని మాటలు బయటికి రావాలి అంటే మందు తాగితేనే వస్తాయి. తీసుకో. మందు తాగితే నేను అడగాలనుకున్నవి అడగలేను బావా. అప్పుడే ఇంకా బాగా అడుగుతావు. తీసుకో. అయినా నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. బావా, నువ్వు ఇంత దుర్మార్గుడువా? ఇన్ని దారుణాలు చేసావా? మా అక్కకి ఇంత అన్యాయం చేసావా? అవేగా నువ్వు అడిగేది? నాకు తెలుసు రంజిత్, ఖచ్చితంగా నువ్వు అడిగేది అదే. అందులో మీ వాళ్ళ తప్పు కూడా లేదు. ఇంతకుముందు ఆ రాజాగాడి నా గురించి నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పేవాడు. ఇప్పుడు ఆ బాధ్యత మీ అక్క తీసుకుంది. కూతురే నా గురించి చెప్పేసరికి మీ అమ్మ, బాబాయ్ అందరూ అదే నిజం అనుకుంటున్నారు. నిజమేంటో నేను చెప్తాను, నువ్వు తాగు. తీసుకో రంజిత్. Cheers. రాజాగాడు దుర్మార్గుడు, రాక్షసుడు అని ఒకప్పుడు లలియేగా చెప్పింది. మరి ఈరోజు నేను రాక్షసుని అని ఎందుకంటుంది? మార్చేశాడు రంజిత్. ఆ రాజాగాడు నా లల్లిని పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు కూడా ఈ ఇంట్లో లల్లి నా కళ్ళ ముందే తిరుగుతుంది అన్నట్టుంది. అంతిష్టం నాకు లల్లి అంటే. కానీ ఆ రాజాగాడు తన మాయ మాటలతో లల్లిని మార్చేశాడు. వాడు లల్లిని ఎంతగా మార్చేశాడంటే నా లల్లి నన్ను కాదని వాడి కోసం ఇల్లు దాటి వెళ్ళిపోయింది. చివరికి మిమ్మల్ని కూడా కాదని
ఆ రాజాగాడితో వేరే కాపురం పెట్టింది. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతుంటే నాకెలా ఉంటుంది చెప్పు? చివరికి ఆ రాజాగాడి కోసం నాకు విడాకులు కూడా ఇచ్చింది రంజిత్. నా భార్య అలా నాకు దూరమై నా శత్రువుకు దగ్గరగా ఉంటుంటే నాకు ఎలా ఉంటుందో చెప్పు? అంతకన్నా దారుణమైన విషయం చెప్పనా? వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారట. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి రంజిత్. అదే గనక జరిగితే నేను బ్రతకగలనా చెప్పు? ఇప్పటికీ నేను లల్లీని బ్రతిమలాడుతూనే ఉన్నాను. ఇంత జరిగినా అన్నీ మర్చిపోయి నా భార్యగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్తున్నాను. అయినా లల్లి నా మాట వినడం లేదు. అది లల్లి తప్పు కాదు. ఆ రాజాగాడే నా మీద లేనిపోనివన్నీ చెప్పి నా లల్లి మనసు మార్చేశాడు. ఇవి నేను చేసిన తప్పులు. ఇవి నేను చేసిన దుర్మార్గాలు. లల్లిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం నా తప్పు. లల్లి కోసం పిచ్చివాడిలా బ్రతకడం నా దుర్మార్గం. తప్పులన్నీ వాడు చేసి నన్ను దుర్మార్గుని చేస్తున్నాడు. చివరికి లల్లిని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడట. అది జరగదు బా. నీకింత అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటా నేను ఎలా అనుకున్నావు బావా? వాడు చెప్తే మా అక్క బుద్ధి ఏమైంది? నీకు విడాకులు ఇచ్చేస్తుందా? నిన్ను కాదని ఆ రాజాగాడిని పెళ్లి చేసుకుంటుందా? ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. ఇప్పుడే వెళ్ళి దాని సంగతి తేల్చేస్తాను. రంజిత్, ఎప్పుడొచ్చావురా? ఎలా ఉన్నావు? ఇంకా బతికే ఉన్నాం. ఏరా, తాగొచ్చావా? నువ్వు చేసే తప్పుల కన్నా ఇదేం పెద్ద తప్పు కాదుగా. అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరితో ఉంటున్నావు? ఏం జరిగిందో నీకు తెలియనప్పుడు ఇక్కడ నేనెందుకుంటున్నానో ఎవరితో ఉంటున్నానో చెప్పినా అర్థం కాదు. తెలుసు, అంతా తెలుసక్క. బంగారం లాంటి బావని మోసం చేసి ఆ రాజాగాడి మోజులో పడి విడాకులు ఇచ్చి మరీ వచ్చావంటగా. బంగారమా? మీ బావ ఎంత బంగారమో తెలుసా నీకు? కుటుంబాలు కూల్చే దుర్మార్గుడురా. ప్రాణాలు తీసే రాక్షసుడు మీ బావ. ఆ నిజం తెలిసాకే దూరంగా వచ్చేసాను. బావ దుర్మార్గుడా, రాక్షసుడా? రౌడీజం చేస్తూ బతికే ఆ రాజాగాడు మాత్రం మంచాడు, అంతేగా? రాజా గురించి నీకు తెలియదు రంజిత్. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదక్క. బావకెందుకు ద్రోహం చేసావు చెప్పు. 10 మందిలో గౌరవంగా బతికే ఆయన్ని తలెత్తుకొని తిరగనీయకుండా చేసావు. తప్పులు చేసిన అతని గురించి మాట్లాడుతున్నావే గాని నీ అక్క పడే కష్టాల గురించి మాట్లాడవేరా? ఏంటి కష్టం? హాయిగా బావతో కాపురం చేసుకోక ఆయన వదిలేసి బయటకు వస్తే కష్టం కాక ఇంకే ఉంటది. అశోక్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదురా. వద్దు, బావని నా ముందు చెడ్డవాణ్ణి చేయాలని చూడకు. బావకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇంత చేసినా ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడే, అంత ఇష్టం బావకి నువ్వంటే. ఎప్పుడో ప్రేమించిన రాజాగాడి దగ్గర అవగానే భర్తను వదిలేసావు, మమ్మీ డాడీని వదిలేసావు, ఇంటిని, ఇంటి పరువుని, అన్నిటిని వదిలేసావు. నువ్వు కూడా డాడీ లాగే మాట్లాడుతున్నావు కదరా. నీలాంటి దాంతో ఎవరైనా అలాగే మాట్లాడతారు. బావ లాంటి దేవుణ్ణి వదిలేసి ఆ రాజాగారితో తిరుగుతున్నావా? వాణ్ణి పెళ్లి కూడా చేసుకోబోతున్నావు అంటగా. నీలాంటి దాన్ని ఇంట్లోకి రానికుండా డాడీ మంచి పనే చేశాడులే.
రే తమ్ముడివి, నువ్వైనా నా బాధ అర్థం చేసుకుంటావనుకుంటే నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంట్రా? మాట్లాడటం కాదు, చంపేయాలనుంది. ఆ రాజాగాడితో నువ్వు ఉన్నావని టీవీలో వచ్చిన రోజు నేనే గనక ఉండుంటే అదే జరిగేది. అదంతా అశోక్ కుట్రరా? చాలు ఆపు. బావ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. భర్తను వదిలేసి ఇలా బరి తెగించి తిరుగుతున్నావే, నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. నీలాంటిది నాకు అక్కని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఛీ!